7-8 తేదీల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు, భద్రం ఎంపీ గారు అట్లా ఉన్నటువంటి కాలంలో కూడా విజయవాడలోనే 2 సార్లు అట్లాంటి అవకాశాలు అనేటువంటిది వచ్చాయి. కానీ విశాఖపట్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత దీని ప్రాధాన్యత అనేది కూడా ఏర్పడింది. అందువల్ల అత్యంత పారిశ్రామికంగా ఎదిగి కార్మిక వర్గానికి కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ మహాసభలు పెట్టాలనేటువంటి నిర్ణయంతో కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. దాన్ని ఇక్కడ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము జరపడానికి ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. రాష్ట్ర నాయకత్వం అంతా కూడా 2 రాష్ట్రాల తెలుగు ప్రజల యొక్క ఆహ్వాన సంఘంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్ర కమిటీల యొక్క ఆధ్వర్యంలో ఈ కమిటీ దీని ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే పోర్టు కళావాణి ఈ మహాసభలు జరగడానికి వేదికగా తీసుకోవడం అనేటువంటిది ఇప్పటికే దాన్ని బుక్ చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఏప్రిల్ 2015, 14 నుంచి 19 వరకు ఆ సందర్భంగా లోగో ఆవిష్కరణని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు గారు